పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. మోదీ సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించడంపై పాక్ నాయకులు విషం చిమ్ముతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పరిస్థితిని మరింత టెన్షన్ గా మారుస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దాడి ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేతను ఏకపక్ష నిర్ణయంగా పేర్కొన్న పాక్ ప్రధాని ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. తమ దేశ భద్రత, సార్వభౌమత్వంపై రాజీ పడబోమని, ఎలాంటి ముప్పును ఎదుర్కోవటానికైనా సిద్ధమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అటు పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ భారత్పై నోరు పారేసుకున్నారు. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. అంతకుముందు పాక్ రక్షణ మంత్రి కూడా ఇదే తరహా ప్రేలాపనలు చేశారు. సింధు నదిలో ప్రతి చుక్క తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇక మన దేశంపై విషం చిమ్ముతూ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ సింధు నది గురించి మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. మీరు నీళ్లు ఆపిస్తే నదుల్లో మళ్లీ రక్తం పారుతుందని హఫీజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.